సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. నోయిడాలో ఒక ఫ్యాక్టరీ దగ్గర జరిగిన కార్మికుల ఆందోళన, పోరాటము, ఆ, కొంతమంది భాషలో చెప్పాలంటే ఆ గొడవ, అదంతా కూడా అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సాధారణ కార్మికుడి లేదంటే వలస కార్మికుడు ఆ, పరిస్థితి ఏంటి? ఆ స్థితిగతులన్నీ సరికాకుండా ఇప్పుడు వికసిత్ భారత్ సాధించగలమా? ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో బ్రహ్మాండమైన ఇది సాధించాలి, అభివృద్ధి సాధించాలనుకుంటుంది. కార్మికుడికి ఇప్పుడు కనీస వేతనం, కనీస సదుపాయం కల్పించకుండా ఇవన్నీ సాధించగలుగుతావనే ప్రశ్న కొంతమంది వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అల్లర్లన్నీ కూడా ఏదో ఒక బీటెక్ చదివిన ఒక కుర్రాడు, ఒక ఆందోళన జీవి క్రియేట్ చేసినవి. అసలు ఈ ట్విట్టర్లో పాకిస్తాన్ వైపు నుంచి కూడా దీనికి ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారు అనే దాంతో దాన్ని సరిపెడదామని చెప్పేసి అధికార పక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ దానికి అది సరైన సమాధానమా కాదా? ఈ అంశాలన్నీ మనతో మాట్లాడటానికి శ్రామిక హక్కుల పోరాట సమితి ఆ, ఏపీ కన్వీనరు రఘు గారు మనతో ఉన్నారు. ఆయన ఈ కార్మిక చట్టాలు, ఈ కార్మిక రంగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ఉద్యమాలు, అసలు కార్మికుల స్థితిగతులు వీటి మీద. రఘు గారు నమస్కారం అండి. నమస్కారం. అదేంటి అసలు నోయిడాలో ఏంటి, అసలు ఏం జరిగింది ఈ పోరాటం? అసలు ఏంటి గొడవ, కార్మికులు సంఘర్షణ పడటానికి కారణం ఏంటి? అదే ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే దీని నేపథ్యం, పూర్వరంగం ఒక నిమిషంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కొంతకాలంగా లేదా కొన్ని దశాబ్దాలుగా, 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభం క్రమంగా అది మొత్తం అన్ని దేశాలకి పాకుతూ వచ్చింది. మన దేశం కూడా ఇన్ జనరల్ ఈ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యం మనం చూస్తాం. ఇక రెండో వైపున దీని నుంచి బయటపడటానికి అనేక దేశాల్లో ప్రభుత్వాల్లాగానే మన దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనండి, కేంద్ర ప్రభుత్వం, దానికి అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు దీని నుంచి బయటపడడానికి ఒకటే మార్గం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక నినాదాన్ని తెచ్చారు. దాన్ని బాగా పాపులరైజ్ చేస్తున్నారు. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇంకో మాటగా మీరు అన్నట్టు వికసిత భారత్, మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటి రకరకాలైన నినాదాలతో పారిశ్రామిక ఉత్పత్తుల్ని పెంచాలి. పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేయాలి అనే వైఖరి కనపడుతుంది. కానీ వాస్తవంగా ఇది జరగాలి అంటే ఆహ్, ఈ ప్రొడక్షన్ రంగంలో, ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క శ్రమ శ్రమశక్తి మీద ఆధారపడి ఇది నడుస్తుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చూసుకున్నప్పుడు కార్మికుల యొక్క వేతనాలు అనే సమస్య, వాళ్ళ ప్రాథమిక హక్కులనే సమస్య, వాటిని పరిష్కారం చేయాలన్న సమస్య చాలా బలంగా ముందుకొస్తుంది. ఇది చాలా కాలంగా భారతదేశంలో ఉన్న ప్రధాన కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు ఇలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని చెప్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు ఒకరోజు సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో ఈ ఇష్యూస్ అన్నీ చర్చకి తీసుకొస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ దశాబ్దం పైగా వాళ్ళసలు కార్మిక సంఘాలతో చర్చించడం మానేశారు. కార్మిక సంఘాల యొక్క ఆలోచనలను పరిగణలోకి తీసుకోవడం మానేశారు. ఏకపక్షంగా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని అంగీకరించాల్సిందే అనే ఒక మొరటు వైఖరి తీసుకున్నట్టుగా కనపడుతుంది మనకి. ఇది ఒక ప్రధానమైన అంశం. ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక 25 ఏళ్ల నుంచి నలుగుతున్న ఈ లేబర్ కోడ్స్ అనే వాటిని చాలా బలంగా ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే అనే నిర్ణయానికి బీజేపీ సర్కారు వచ్చింది. దానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద వాళ్ళు నోటిఫికేషన్ చేయమని చెప్పారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రిపేర్ చేసేసినాయి. ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక వ్యతిరేక వైఖరితోనే ఉన్నాయి కాబట్టి పెట్టుబడిదారులకి, పారిశ్రామికాధిపతులకి లాభార్జన రావటం అంటే కార్మికుల్ని పట్టించుకోకుండా ఉండటం అనే ఈ వైఖరి ఏదైతే కొన్ని శతాబ్దాలుగా ఉందో, అది ఈరోజు కూడా మనకి బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అది సెల్ఫ్ డిఫీటింగ్ వైఖరి. అది ఇప్పుడు ఎంత ప్రమాదంగా ఉందో మనకు కనపడుతుంది. ఈ లేబర్ కోడ్స్ వచ్చిన తర్వాత దీంట్లో కీలకమైనవి ఇంతకుముందు గూడా మనం చెప్పుకున్నాం. చాలా పత్రికల్లో వచ్చింది వార్తలు. ఈ మధ్య కాలంలో ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ఇటువంటి వాటిలో కూడా చాలా వార్తలు, చాలా వ్యాసాలు గూడా వచ్చినాయి. ఈవెన్ పరిశ్రమాధిపతులకు సంబంధించిన వాళ్ళు గూడా చాలా గట్టిగా దీనికి ఒక భిన్నమైన వైఖరి గూడా చెప్తున్నారు. అదేంటి అంటే ఈ లేబర్ కోడ్స్‌లో కీలకమైంది పని గంటల్ని 8 నుంచి 12 గంటలు చేయాలని ఒక కీలకమైన నిర్ణయం.
రెండవది కనీస వేతనాలు అనే ఏదైతే రాష్ట్రాలు, కేంద్రంలో మినిమం వేజెస్ బోర్డ్స్ ఉన్నాయో, వాటిని చాలా కాలంగానే ఇక్కడ డిఫార్మ్ చేసేశారు. పని చేయనీయకుండా చేసేశారు. వాటిని కాన్స్టిట్యూట్ చేయటం కూడా మానేస్తున్నారు. ఇప్పుడు ఇంత గొడవ జరుగుతున్న నోయిడాలో, ఈ ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 12, 15 ఏళ్ల నుంచి మినిమం వేజ్ బోర్డే లేదని తెలుస్తోంది. అసలు నోయిడాలో ఏం కానీ జరిగింది అనేది ఒకసారి చెప్పండి. అంటే దీని మీద పెద్దగా వార్తల్లో కూడా కవరేజ్ రాలేదు. అందుకని చాలా మందికి అవగాహన ఉండదు. నోయిడా, గ్రేటర్ నోయిడా అనేది ఢిల్లీకి ఆనుకుని ఉన్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పరిధిలోకి వస్తుంది. ఈ నోయిడా ప్రాంతంలో బహుశా భారతదేశంలో ఎక్కడా లేనంత విస్తారమైన ప్రొడక్షన్ యూనిట్స్, పరిశ్రమలు ఉన్నాయి. అందులో ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ పరిశ్రమలు కూడా చాలా బలంగా ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలున్నాయి. చిన్నా, పెద్దవి అన్నీ కలుపుకుంటే దాదాపు 20-22, 23 వేల పరిశ్రమలు అక్కడ కాన్సంట్రేట్ అయ్యి ఉన్నాయి. అంటే ఒక రకంగా భారత్ నమూనా పారిశ్రామిక ఇదిలాగా కనపడుతుంది. దాంట్లో 18 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇది ఇక్కడ మొదలైన సమస్య ఏంటంటే చాలా కాలంగా ఉంది. అది రాజుకుంటూ వాళ్ళ జీతాల కోసం, వేతనాల కోసం చేస్తున్నారు. కానీ ఇటు పక్కనున్న పానీపట్‌లో గాని, అక్కడి నుంచి ఒక బెల్ట్ లాగా సూరత్‌లో గాని, ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ లేబర్ గూడా చాలా పెద్ద పోరాటాలు చేసి ఈ ఫిబ్రవరి, మార్చి ఈ నెలల్లోనే కనీసం వేతనాలు పెంచుకోవటం, కొన్ని హక్కులు సాధించిన వార్త గూడా వీళ్ళకి అందింది. అందుకని ఒక పరిశ్రమ తర్వాత ఒక పరిశ్రమ వాళ్ళు కనీస వేతనాలు 8,000, 9,000 ఉన్నాయి. వాళ్ళు యాజిటేషన్స్ ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత యూపీ ప్రభుత్వం చాలా ఘనంగా చేసినట్టుగా మేము కనీస వేతనాలని ఒక 21% పెంచుతున్నామన్నారు. 21% పెంచడం అంటే అది 11,000కో, 12,000కో వస్తుంది. అదే. ఢిల్లీ నగరానికి పక్కన 12, 13,000 లోపు జీతాలతో కుటుంబాల్ని పోషించటం, అందులో ఈ యుద్ధం మొదలైన తర్వాత పెరుగుతున్న ఈ ఎల్‌పీజీ గ్యాస్ ధరలు గానీ, లేపోతే కనీస అవసరాలు తీర్చుకునే వస్తువులు గానీ, ఇవన్నీ గూడా విపరీతంగా ధరలు పెరిగిపోవటంతో, దాని మీద మళ్ళా ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేదు. కాబట్టి వాటిని కాంపెన్సేట్ చేసే రకంగా జీతాలు పెరగాలి అన్న కోరికతో వీళ్ళు మాకు 30,000 జీతం కావాలి, లేతే మేము బతకలేమనేది బాగా అందుకున్న డిమాండ్. అదే. దీనికి తోడు ఈ 8 గంటల పనిని రద్దు చేసి చాలా పరిశ్రమల్లో 12 గంటల పనిని లేబర్ కోడ్స్‌ని ఆధారంగా చేసుకొని ఈ యజమానులు ప్రారంభం చేసేశారు. దీనికి తోడు ఇప్పుడు ఒక కొత్త సమస్య ఏంటంటే ఇదివరకు ఓటీ ఇచ్చేవాళ్ళు. అంటే ఓటీ చేస్తే డబుల్ పేమెంట్ ఇచ్చేది. దాన్ని ఇప్పుడు రద్దు చేసేశారు. 12 గంటల పని అంటే ఇక దాదాపు అది అంతం అయిపోతుంది. వీటికి తోడు పెయిడ్ హాలిడేస్ లేవు. మనకు ఇంకో కామన్ ఫీచర్ ఏం కనపడుతుందంటే నోయిడాలో ఈ పోరాటం చేసే వాళ్ళల్లో అత్యధిక మంది కాంట్రాక్ట్ కార్మికులు. ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులే కాదు. ఇప్పుడు ఈ ప్రైవేట్ రంగంలో ప్రొడక్షన్ యూనిట్స్‌లో గూడా కొద్ది మందిని వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్ అని అత్యధిక మందిని కాంట్రాక్ట్ లేబర్ కింద చేసేసారు. ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్‌లో కూడా అదొక కీలకమైంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ఎఫ్‌టీఏ అని పెట్టి అసలు కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్‌ని నలిఫై చేసేసారు. ఇక అది ఉపయోగం లేదు. దాన్ని కలిపేశారు. దాని సారాంశం ఏదైతే పర్మనెంట్ స్వభావంలో ఉన్న పనుల్లో కాంట్రాక్ట్ కార్మికుల్ని పెట్టకూడదు అనేది ఏదైతే ఉందో ఈ మధ్యనే ఆంధ్ర హైకోర్టు కూడా తీర్పిచ్చింది. కానీ వాటి మొత్తాన్ని లేపేసి ఈ లేబర్ కోడ్స్‌లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ కింద ఇక వీళ్ళు పర్మనెంట్ అవ్వటం అనేది లేదు. వీళ్ళ జీతాలు పెరిగే అవకాశం లేదు. యూనియన్‌లు పెట్టుకునే అవకాశం లేదు. ఈ రకంగా తీవ్రమైన ఒత్తిడి ఒక్కసారి భరించడంతో చాలా గట్టిగా ఒక పరిశ్రమ తర్వాత ఒక పరిశ్రమలో ఉన్న కార్మికులు రంగం మీదకొచ్చారు. వాళ్ళు హర్తాళ్ళు ప్రారంభించారు. నిరవధిక సమ్మెలు ప్రారంభించారు. జీతాలు పెంచందే, పని గంటలు తగ్గించందే మేము పని చేయటం సాధ్యం కాదనేది బాగా పెద్ద ఎత్తున ఇది సాగుతుంది. చెప్పండి. అసలు 30,000 జీతం ఇచ్చే పరిస్థితి ఇవాళ పారిశ్రామికవేత్తలు దానికి సిద్ధపడతారంటారా? ఎందుకంటే మీరు చెప్పినట్టు 10-11 వేలలో బతకటం అనేది కష్టమే. కానీ ఈ 10-11 వేలకి 30,000కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఆ, వీళ్ళ తరఫున పోట్లాడటానికి కూడా యూనియన్స్ లేవు. ఎందుకంటే వీళ్ళంతా కాంట్రాక్ట్ కార్మికులు కాబట్టి ఇంతకు ముందుకు మళ్ళీ యూనియన్ సిస్టమ్ కూడా లేదు బార్గెన్ చేయడానికి. అది కూడా ఒక ప్రాబ్లం అంటున్నారు. అసలు 30,000కి ఈ మధ్యలో ఒక ఫిగర్ ఎక్కడైనా సరే సెటిల్ అయ్యే అందుకు వీలుగా ప్రభుత్వ చట్టాలు కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఏమైనా చొరవ తీసుకునే అవకాశం ఉందా? అంటే వాస్తవంగా ప్రభుత్వం జోక్యం ఈ పాటికే చేసుకుని ఉండాలి. అలాగే పరిశ్రమాధిపతులు కూడా వాస్తవంగా చర్చలకు కూర్చోవాలి.
యూనియన్ కార్మికులను పిలవాలి, మాట్లాడాలి. 30,000 కన్నా మేము సేద్యం కాదు అని వాళ్ళు ఒక ఇది పెట్టిన తర్వాత, మీరన్నట్టు ఈ 11,000కి 30,000కి మధ్య చూడడానికి చాలా గ్యాప్‌గా కనపడుతుంది. కానీ అదే. బతకటం ఎట్లా మనిషి? అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కనీస వేతనం ఇవ్వలేని పరిశ్రమ మూసేసుకోవడం మంచిదని కూడా చెప్పింది. మీరు పరిశ్రమ పెట్టేటప్పుడు హ్మ్, ముడి సరుకుకి, లేకపోతే విద్యుత్తుకి, లేకపోతే ల్యాండ్ రెంట్‌కి ఇన్ని ఆలోచిస్తారు. మరి పెట్టుకుని ఎవరి దీని మీద అయితే ఆధారపడి మీరు సంపద సృష్టిస్తారో ఆ కార్మికులకు కనీస వేతనం ఇది. లివింగ్ వేజ్ కూడా కాదు. మినిమమ్ వేజ్. ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్‌లో ఏం చేశారు? ఈ కనీస వేతనం అనే దాన్ని ఇప్పుడు వాస్తవంగా అయితే ఢిల్లీ సెంట్రల్ కనీస వేతనం రూ. 743. 700 అంటే దాదాపు 20,000 అవుతుంది. 26 రోజులకి లెక్కేస్తే. కాబట్టి అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కనీస వేతనం అనే దాన్ని నిర్వచించే పని లేదు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా దాన్ని కన్స్టిట్యూట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏంటంటే ముఖ్యంగా యూపీ ప్రభుత్వం వీటన్నిటిని అర్బన్ నక్సల్స్ అని, పాకిస్తాన్ ఏజెంట్ ఇప్పుడు ఆయన ఎవరినైతే ఆదిత్య ఆనంద్ అని చేస్తున్నాడో అతను చాలా కాలంగా ఆ పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న కార్యకర్త. ఓపెన్‌గానే పనిచేస్తున్నాడు. ఓపెన్‌గానే కరపత్రాలు అతని పంచుతున్నాడు. మీద ఏదో రూ. 1,00,000 ఇది కూడా బహుమతి పెట్టినట్టున్నారండి పోలీసులు అతను అంటే పట్టుకుంటే. పెట్టేశారు. ఇప్పుడు కగారైపోయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఎక్కడ ఎవరు కార్మికులు చేసినా, ఎవరు చేసినా ఈ అర్బన్ నక్సల్స్ అని ముద్రేయటం, పాకిస్తాన్ ఏజెంట్లని ముద్రేయటం, ఉగ్రవాదులు ఇప్పుడు ఉగ్రవాదులు ముద్రేసే బదులు వీళ్ళ కనీస వేతనం ఇదిగో అడుగుతున్నారు కాబట్టి వీళ్ళకి కనీస వేతనం ఇవ్వాలి, పని గంటలు తగ్గించాలని ఆలోచించాల్సిన ప్రభుత్వం వీళ్ళ మీద తోసేసి ఇప్పుడు అనేక వీడియోలు కూడా బయటకొస్తున్నాయి. ఆదిత్యానంద్ స్పష్టంగా చాలామంది పోలీసులు కూడా కోవర్ట్‌లుగా చేరి, మన పోరాటాన్ని మీరు ఇది జేస్తున్నారు. కార్మికులు చాలా జాగ్రత్తగా మనం శాంతియుతంగా సమ్మె జేయాలి. మన కోరికలు తీర్చుకోవాలి అని చెప్పిన వీడియోలు కూడా ఇప్పుడు బయటకొచ్చాయి. అదండి. అలాగే ఈ కోవర్ట్‌లుగా ఎవరున్నారు? ఎవరు ఈ విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్నారు? అనే ఇవి కూడా బయటకొస్తున్నాయి. ఈ మధ్య మొన్ననే సుప్రీంకోర్టు లాయర్స్ కోలిన్ ఆయన గోంజాల్విస్ ఇటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద సదస్సులు, ప్రెస్ మీట్లు పెట్టి వీటి మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా ప్రారంభించారు. అదే. అందుకని ఇది ఇదొక ఒక ప్రత్యేకమైన పరిస్థితే. కార్మికుల మీద, కార్మిక నాయకుల మీద ఇప్పుడు వీళ్ళతో ఏమి సంబంధం లేని ఆహ్, సత్యం వర్మ అని ఉన్నాడు. ఆయన ఎక్కడో లక్నోలో జనచేతన బుక్ హౌస్‌లో ఉంటారు. అదే. ఆయన కూడా దీని వెనకాల ఉన్నారని ఆయన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్‌ని, దిశ స్టూడెంట్స్‌ని ఎత్తుకెళ్తున్నారు. మజ్దూర్ బిగులు అనే సంస్థకు సంబంధించిన వాళ్ళని ఎత్తుకెళ్తున్నారు. అదే. వీళ్ళందరూ ఓపెన్‌గా పనిచేస్తున్న వాళ్ళే. అయితే వీళ్ళెళ్లి అక్కడ పెద్ద యాజిటేషన్ జరుగుతోంది కాబట్టి కార్మికులకి ఆ సమస్యల మీద, దానికి సంబంధించిన వీటి మీద వాళ్ళకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ పేరు చెప్పి ఈరోజు మొత్తం మూవ్‌మెంట్‌ని డైవర్ట్ చేయటానికి, ధ్వంసం చేయటానికి, శాశ్వతంగా కార్మికుల్ని అణిచేయటానికి చేసే ప్రయత్నంలాగా మనకి కనపడుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి మనకి ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది కనపడుతోంది. రాజ్యాంగం ప్రకారం ఏమో లివింగ్ వేజ్ అంటే ఒక గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి మామూలుగా ఒక కంఫర్టబుల్ జీవితం గడపటానికి కావాల్సిందనేది రాజ్యాంగం చెప్తుంది. ఇప్పుడు మరో పక్కనేమో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? చీప్ లేబర్ ఎకానమీని తీసుకురావడానికి వాళ్ళే మార్కెట్ చేస్తున్నారు. అంటే రా మెటీరియల్ చీప్‌గా దొరికినట్టు, ఈ దేశంలో చీప్ హ్మ్. లేబర్ అంటే చీప్ లేబర్ అంటే దానికి ఒక డెఫినిషను ఏంటసల? అంటే ఈ 8,000, 9,000 లేతే ఎంత పడితే అంత జీతం ఇస్తే చీప్ లేబరా? లేతే వాళ్ళకసల ఒక రూల్ ఏం లేదా? ఇప్పుడు ఒక రా మెటీరియల్‌కి కూడా ఒక రేట్ ఉంటది. అట్లాగే లేబర్‌కి కూడా ఒక రేట్ ఉంటది కదా! ఇందాక మీరు చెప్పినట్టు ఒక బిజినెస్ ప్లాన్ చేసుకునేటప్పుడు లేబర్ కాంపోనెంట్‌ని కూడా వాడు ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. అదే లేబర్ కాంపోనెంట్ అనేది ఎట్లా అయిపోయిందంటే, ఏదో ప్రపంచంలో అన్నిటికంటే కూడా ఇప్పుడు హ్యూమన్ ఫ్లెషే ఈ చీప్‌గా దొరికే పరిస్థితిలాగా వీళ్ళు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి గదా! దాని మీద మీరు ఏంటి? ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఈ పాయింట్ మీద మీరు మీ విశ్లేషణ ఏంటి? చీప్ లేబర్ అనేది మాట వాస్తవంగా ఆహ్, అది పాజిటివ్‌గాను ఉపయోగించొచ్చు, నెగెటివ్‌గా. కానీ చీప్ లేబర్ అంటే ఇప్పుడు ఇదే. కనీస వేతనం అనేది లేకపోతే కార్మిక కుటుంబం దానికి కూడా అదేదో ఊహాజనితమైన ప్రాతిపదిక మీద కాదు. దానికి నిర్దిష్టంగా ఇంతకుముందే డిక్లేర్ చేసినట్టుగా ఎన్ని క్యాలరీస్ ఇది తింటే ఒక కుటుంబం, 5గురున్న కుటుంబం బతుకుతుంది అనేది నిర్ధారించారు.
ఆ నిర్ధారణని ఆధారంగా చేసుకుని కనీస వేతనం అది కూడా చాలా ఘోరంగా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు దాన్ని కూడా అపహాస్యం చేస్తూనే నిర్ణయిస్తాయి. ఆ నిర్ణయించడానికి అదే వాళ్ళకి షెడ్యూల్డ్ అంటే ఇండస్ట్రీస్‌కి కేవలం తిండే కాదు కదా, వాళ్ళ అనారోగ్యం ఏర్పడినప్పుడు తెలియదు. వాళ్ళకి కావాలి, పిల్లలు చదువుకోవటానికి కావాలి, ఆ, సొమ్ము కావాలి, మిగతా కొంచెం ఆహ్లాదకరంగా బట్టలు బతకడానికి కావాల్సిన సొమ్ము కొంత బట్టలు కావాలి. సంవత్సరానికి ఇన్ని ఇన్ని గజాల బట్ట కావాలి. సంవత్సరానికి తిండికి ఈ క్యాలరీస్ తినటానికి ఆ రోజున్న ధరల ప్రకారం ఇలా ఉండాలి. వినోదానికి ఇంత ఉండాలి. చదువుకి పిల్లల చదువుకి వైద్యానికి ఇంత ఉండాలి అని 5, 6 క్రైటీరియా పెట్టి ఈ కనీస వేతనం అనేది నిర్ధారించబడుతుంది. అదే ఆ కనీస వేతనం నేను ఇందాక చెప్పినట్టు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కనీస వేతనం ఇంకా మొరటుగా చెప్పింది. కనీస వేతనాలు ఇవ్వలేని ఇన్స్టిట్యూషన్ లేదా ఇండస్ట్రీ లెట్ ఇట్ డై వి డోంట్ బాదర్ అంది. అదే కాబట్టి వీళ్ళు చూసుకోవాలి. అయినా అది ఇవ్వరు. ఇవ్వకపోయినా కార్మికులు తమ అవసరం కోసం కనీస వేతనాల కన్నా తక్కువ కూడా సిద్ధపడి ఆర్థిక పరిస్థితుల రీత్యా కూడా వెళ్తారు. అందుకనే ఆ రకమైన క్యాడర్ ఎంత విస్తారంగా ఉంటే వీళ్ళకి కూడా అంత వీళ్ళ లేబర్ పవర్‌కి ధర తగ్గించడానికి వీలవుతుంది. అది వాళ్ళు చేసే హ్మ్. ఆర్థిక పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇక్కడికొచ్చేటప్పటికి మరి అందరికీ తెలిసిందే. ఎ ఎవడో ఒక వర్కర్‌ది నేను వీడియో చూసాను. కార్లు మేము తయారు చేస్తాము. మాకేమో తినటానికి తిండి లేదు. మరి అందరూ పెద్ద పెద్ద కార్లు వాళ్ళు వాడుకుంటున్నారు. మరి మా బతుకు ఎప్పుడు బాగుపడేది? అదే అందుకని ఈ కంపారిజన్ గూడా ఇంకా రాను రాను పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అన్నిటికన్నా ఇందాక నేనెక్కడో ఒక ఆర్టికల్ చదివినట్టుగా, నువ్వు వికసిత్ భారత్ అంటే నీ పరిశ్రమకి లేకపోతే పారిశ్రామిక వస్తువులకి పెరగాలి అంటే డిమాండ్ రావాలి. డిమాండ్ రావాలంటే ప్రజల చేతుల్లో డబ్బులుండాలి. అదే ప్రజల పర్చేసింగ్ కెపాసిటీని కూల్చేస్తూ, నాశనం చేసేస్తూ, ఏదో కొద్దిమంది మార్కెట్ కోసం ఉత్పత్తి ఈరోజు ఏదైతే ప్రపంచంలో జరుగుతుందో ఆ మోడల్‌లోకెళ్ళిపోయింది ఇండియా కూడా. అదే కాబట్టి అత్యధిక మంది పేదరికంలో ఉన్నప్పుడు, ఇక మొత్తం వికసిత భారత్ కాదు గదా! ఏది జరిగే అవకాశం ఉండదు. అది సెల్ఫ్ డిఫీటింగ్‌గా ఉంటుంది. అది అది గూడా క్లియర్ రాబోయే కాలంలో ఉంటుంది. అందుకని కనీస వేతనాలు ఇవ్వటానికి ఏం జేయాలి? వాళ్ళకి ఎలా వాళ్ళ హక్కులు చేయాలని. ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ వచ్చిన తర్వాత దీన్ని మొత్తం రద్దు జేశారు. ఈ మొత్తం చట్టాలన్నీ పోయినాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటి ఆందోళనలు ఇవి ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. అంటే మరి ఒక నోయిడాతో యు పాటు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైన ఆందోళన, కార్మికులు ఉద్యమాలు కూడా మొదలైనవి అంటున్నారు. ఇంకే ప్రాంతాల్లోనండి ఇది? అవును. అంటే దీనికి అవునండి. ముందా వెనక ఫస్ట్ అనేది? దీనికి ముందు ప్రారంభమైంది ఫస్ట్ ఈ కాలంలో అంటే 2026 ఫిబ్రవరి 12న అఖిల భారత సమ్మె జరిగింది. కార్మిక సమ్మె. ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన సమ్మె. ఆ రోజు నుంచి మొదలుపెట్టుకుంటే ఒక ఏదో ఒక కోయిన్సిడెన్స్ లాగా ఫిబ్రవరి నుంచి పెద్ద పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఈ పోరాటాలు గూడా ఫస్ట్ హర్యానాలో ఉన్న పానిపట్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఐఓసీఎల్‌లో అదొక నవరత్నాల్లో భాగం. ఐఓసీఎల్‌లో వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం ప్రారంభించారు. అది కూడా చాలా సమరశీలంగా జరిగింది. అదే ఏదో చిన్న ఒప్పందం చేసుకున్నారు. అది అవ్వపోంగానే అది పబ్లిక్ సెక్టార్ ఐఓసీఎల్. అయితే దాంతో దూరంగా ఉన్న సూరత్‌లో అంటే ఇటు గుజరాత్ వచ్చేటప్పటికి గుజరాత్‌లో ఉన్న సూరత్‌లో ఎల్&టీ కంపెనీలో దాదాపు 5, 6 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేశారు. ఇది పూర్తి కాకుండానే మనకి ఎక్కడ మధ్యప్రదేశ్‌లో సింగ్రౌలీలో అదానీ ఎలక్ట్రిక్ కంపెనీలో దాదాపు 5, 6 వేల మంది కార్మికులు పోరాటం చేశారు. అదే ఇది మనేసర్‌లో హర్యానాలో ఉన్న మనేసర్ అంటే దీనికి ఆనుకుని ఉంటుంది. గుడగాం, మనేసరు ఈ ప్రాంతాల్లో కార్మి కార్మిక వాడల్లో అందుకుని ఇప్పుడు నోయిడాకి వచ్చింది. ఇప్పుడు జార్ఖండ్‌లో ఎన్‌టీపీసీలో మొన్న ఒక ఫైర్ జరిగి కార్మికులు చనిపోయారు. పట్టించుకునే దిక్కు లేదు. వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులను వదిలేస్తున్నారని పెద్ద యాజిటేషను ఎన్‌టీపీసీ అంటే అది కూడా పబ్లిక్ సెక్టార్ జరుగుతుంది. ఇంతెందుకు తెలంగాణలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చాలా మిలిటెంట్‌గా ఈ మధ్య చేస్తున్నట్టు ఎక్కడో పత్రికల్లో చూశాను. అదే అందుకని కాంట్రాక్ట్ కార్మికులు, క్యాజువల్ కార్మికులు, దినసరి కార్మికులు అని చెప్పి సంఘమే లేకుండా వాళ్ళని దగ్గర రానీయకుండా చేస్తున్న పరిస్థితి పర్యవసానం ఈరోజు ఈ సమరశీల పోరాటాలు. కాబట్టి వీటిని అందుకోవటం, వీటికి అండగా నిలబడటం అని చేసే
మేధావుల్ని, కార్మిక నాయకుల్ని అటువంటి వాళ్ళందరినీ ఈరోజు ఏరిపారేయటానికి, అణిచేయటానికి, తద్వారా ఈ పోరాటాలని అంటే నలిపేయటానికి కార్మిక సంఘాలు ఇప్పుడు కార్మికులకు అండగా నిలబడే శక్తి కోల్పోయినాయి అంటారా? అంటే కార్మిక సంఘాల శక్తి కోల్పోయాయి, వాటి రిలవెన్స్ కూడా కోల్పోయిందా? ఐడియాలజికల్ గా కూడా. అంటే రిలవెన్స్ కాదు. ఐడియాలజికల్ గా మాట్లాడితే బిఎంఎస్ కూడా ఉంది వాళ్ళకి, భారతీయ మజ్దూర్ సంఘ్, బీజేపీ వాళ్ళకి కూడా హ్మ్. ఉంది. మరి వాళ్ళు కూడా హ్మ్. కార్మిక రంగంలో ఎంతో కొంత పనిచేయాలి కదా, అసలు వాళ్ళ వైఖరి ఎలా ఉంది? అంటే బిఎంఎస్ వాళ్ళ వైఖరి ఎప్పుడూ కార్మిక వ్యతిరేకంగానే ఉంటుంది. అది పెద్ద ఇది కాదు. కానీ వామపక్ష కార్మిక సంఘాలు చాలా పెద్ద సభ్యత్వాలు కలిగిన కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఆలోచన చెయ్యాలి ఇప్పుడు. ఇప్పుడు రైతుల పోరాటం జరిగితే ఎంత పెద్ద ప్రచారం వచ్చింది దేశమంతా. రెండవది అసలు ఆ పోరాటానికి అంత పాజిటివ్ ప్రచారం వచ్చింది మీడియా అంతా. కానీ ఈ కడుపు కాలిన కార్మికులు, పేద కార్మికులు చేసే పోరాటానికి వచ్చే ప్రచారం అతి తక్కువ మీడియాలో. రెండవది వచ్చిన కాస్త కొద్ది ప్రచారం కూడా నెగెటివ్ ప్రచారమే వస్తోంది. అక్కడే మనకి మీడియా యొక్క, ప్రభుత్వాల యొక్క ఆలోచనలో ఉన్న ఆ క్లాస్ నేచర్ అంటే మనకి రైతులు కనపడుతుంది. రైతులు భూస్వామ్య వర్గం కాబట్టి వాళ్ళు మీడియాని ఆకర్షించగలుగుతున్నారంటారా? అంటే అంతే కార్మికులు కదా! వాళ్ళకి అంత పలుకుబడి లేకపోవటం, అంత శక్తి లేకపోవటం వలన వాళ్ళ ఉద్యమాలు మీడియాని ఆకర్షించలేకపోతున్నాయి అంటారు. ఆ! మీడియాని ఆకర్షించటం గాదు. మీడియా యొక్క పెద్ద మీడియా యొక్క క్లాస్ నేచర్ అది. ఆకర్షించటానికి వాళ్ళు చేసేదేముంది. మీడియా అంటే వాళ్ళు ఎళ్ళదలుచుకుంటే రోడ్ల మీడియా మీద ట్రాక్టర్లు చెప్పదలుచుకుంటే వేసుకొచ్చి రోడ్ల మీద వంట వార్పు చేయటం, అంటే కొద్ది హ్మ్. రోజుల పాటు సస్టైన్ చేయగలిగే శక్తి వాళ్ళకు ఉంది. అంటే వాళ్ళకున్న ఉంది. ఫైనాన్షియల్ పవర్ దాంతో. వీళ్ళకేమో అట్లాంటి ఫైనాన్షియల్ పవర్ పవరే లేకపోయింది. ఫైనాన్షియల్ పవరే గాదు. వాళ్ళు రూలింగ్ క్లాస్‌లో భాగం. అందుకనే వాళ్ళని వాళ్ళకిచ్చిన ప్రాధాన్యత, వాళ్ళతో డీల్ చేసిన వైఖరి మనకిక్కడ రూలింగ్ క్లాసెస్ అలా చేయవు. అది. అది క్లియర్. ఎందుకంటే వీళ్ళకి పెట్టుబడిదారులు కానివ్వండి, పారిశ్రామాధిపతులకి మధ్య ఉండే ఆ వైరుధ్యం ఏదైతే ఉంటుందో అది చాలా సివియర్ ఇది. వీళ్ళు నోరు మూసుకున్నంత కాలం, భరించినంత కాలం వాళ్ళు చాలా ప్రజాస్వామ్యంగా పనిచేసినట్టుగా ఉంటుంది. వీళ్ళు నాకు జీతం సరిపోవట్లేదు, నేను బతకలేకపోతున్నాను అడిగిన ప్రతిదీ ఒక గొంతెమ్మ కోరికలాగా వాళ్ళంతా ఏదో చేసేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది జరుగుతూ వస్తోంది. అందుకని వీటిలో మనకు కనపడేదేంటంటే ఈ లేబర్ కోడ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరన్నట్టు కార్మిక సంఘాలు ఆలోచించుకోవాల్సిందేంటంటే, ఇంత పెద్ద స్ట్రగులు కొన్ని లక్షల మంది కార్మికులకి అందుకుంటుంటే, అది ఢిల్లీ హ్మ్, దేశ రాజధాని పక్కనే జరుగుతుంటే, దీన్ని అందుకుని ఇప్పుడు దేశవ్యాపితమైన పోరాటాలకి వెళ్ళాలి. ఇప్పుడు తప్పనిసరిగా అక్కడికెళ్ళాలి. వాళ్ళని పరామర్శించాలి. వాళ్ళకి మద్దతుగా ప్రకటనలివ్వాలి. చేయాలి. కానీ అది చాలదు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అనుకుంటుంది ఈ పోరాటాలిస్తున్న దాని స్వభావం పోరాటాల స్వభావం చూస్తే ఇది జాతీయ కార్మిక సంఘాలు ముఖ్యంగా వామపక్ష కేంద్ర కార్మిక సంఘాలు అందుకుని దేశవ్యాపితంగా నిరవధిక పోరాటాలకి పిలుపునివ్వాల్సిన టైం ఇది. కాబట్టి ఈ టైంలో మరి వాళ్ళు అంత సీరియస్‌గా దీన్ని అర్థం చేసుకుంటున్నారా? పరిగణలోకి తీసుకుంటున్నారా? లేదనేది చూడాలి. అందుకని మ ఇది భారత కార్మికోద్యమ చరిత్రలోనే నాకు తెలిసి నేను చదువుకున్నంత మేరకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పోరాటం, ఇంత మిలిటెంట్ పోరాటం ఇంత విస్తృతంగా ఎక్కడ జరగల. 74లో రైల్వే సమ్మె చాలా మిలిటెంట్‌గా జరిగింది. దాన్ని ఇందిరాగాంధీ ఎలా అణిచేసింది ఇవన్నీ మనకు తెలుసు. కానీ అది ఒక ప్రాంతానికో, ఒక రంగానికో మిలిటెంట్‌గా చాలా పోరాటాలు జరిగినప్పటికీ, ఇది పర్మనెంట్ ఉద్యోగులు గాదు పైగా. కాంట్రాక్ట్ కార్మికులు, క్యాజువల్ కార్మికులు భరించలేక చేస్తున్న పోరాటం. ఇది రేపు మన భవిష్యత్తుని నిర్ధారించే పోరాటం. అందుకని కార్మికోద్యమం దీన్ని అందుకోవాలి. అందుకుని దీనికి వాళ్ళకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా పోరాటాలు లేస్తేనే వాళ్ళు జయప్రదం అవ్వటం గాదు. ఈ లేబర్ కోడ్‌లు కూడా వెనక్కెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ వైపు ఆలోచించకుండా పీస్‌మెయిల్‌గా జరిగే పోరాటాల వలన, ఆలోచనల వలన లాభం లేకపోగా నష్టం అతి తీవ్రంగా ఉండబోతోంది. ఇది మరి అందరూ ఆలోచించుకోవాలని నేను ఇప్పుడు ఫైనల్ గా చెప్పగలిగిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి, అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, హ్మ్. లేదంటే ఇప్పుడు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇప్పుడు మీరు ఏమి ఇప్పుడు వినతి ఏ, చేస్తారు? అంటే ఈ సందర్భంగా మీ విజ్ఞాపన ఏంటి? వాళ్ళకి ఏం సజెషన్స్ చేస్తారు? ఇప్పుడు ఇటువంటి ఉపద్రవాలు రాకుండా కార్మికుల సంరక్షణ, సంక్షేమం చూసుకోవాలి.
అట్లా వాళ్ళ తయారీ రంగం, పారిశ్రామికవేత్తలకు కూడా ఇబ్బంది కలగకుండా ఏం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వాలు? ముఖ్యంగా ఇలాంటి ఇది ఆ, రాకుండా చేయటం అనేది పాలక వర్గాలకి ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో సాధ్యమై పని కాదు. వాళ్ళు క్లాష్కే సిద్ధపడతారు, అణిచేయడానికే సిద్ధపడతారు. అందుకని అప్పీల్ అంటం కన్నా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖచ్చితంగా 30,000 ఇవ్వందే, లేదా అంటే ఈ కనీస వేతనం టైం టు టైం పెంచాలి. సరే, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అది వెంటనే ఆమోదించాలి ఈ ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అంతకన్నా కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ కార్మికులు పోరాటాలు, వాళ్ళ బాధలు, కష్టాలకి అండగా నిలబడుతున్నారో వాళ్ళని శత్రువులుగా, అర్బన్ నక్సల్స్‌గా, దేశద్రోహులుగా చిత్రించి అణిచేయాలని చూసే పని ఏదైతే ఈరోజు ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తుందో, అది అత్యంత హేయమైంది, ఖండించదగింది. అది ఏమాత్రం కూడా దాన్ని ఎవరు కార్మిక సంఘాలు గాని, కార్మిక ప్రజాతంత్రవాదులు గాని హర్షించే పనుండదు. అందుకని అందరూ రోడ్డు మీదకొచ్చి దీన్ని ఖండించాలని నేను కోరుకుంటున్నా. ఇక రెండవది, రాష్ట్ర ప్రభుత్వాలు. వాళ్ళే గాదు, ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. వీళ్ళు ఇంకా లేబర్ కోడ్స్ అమల్లోకి రాకముందే 12 గంటల పని జీవోలు ఇచ్చేస్తున్నారు. అందుకని వీళ్ళు పోటాపోటీగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే నిన్న తమిళనాడులో మాట్లాడింది గాని, ఇక్కడ గాని కలెక్టర్లు కూడా ఆయన ఆదేశం ఏంటంటే, మీరు పెట్టుబడి తీసుకురండి, మీకు కావాల్సింది చేస్తాను, లేదంటే మీకు మార్కులు తగ్గిచ్చేస్తానని హెచ్చరికలు చేస్తున్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఈయన ఇప్పుడు రెండో స్థానం సంపాదించాడు. కాబట్టి ఈ పేరు మీద కార్మికుల్ని అణిచేయడానికే పూనుకుంటం వలన అది మరింత వాళ్ళకి వినాశకరంగా తయారవుతుంది. అనివార్యంగా కార్మిక వర్గం హ్మ్, పోరాటాల్లోకి, దీంట్లోకి వచ్చి తీరతారు కాబట్టి, వాళ్ళ కనీస కోరికల్ని, ప్రాథమిక కోరికల్ని మ మన్నించి పరిష్కారం చేయటం అనేది తెలివైన పనవుతుంది. అది చేస్తారని, పోరాటాలు లేకుండా, ఉద్యమాలు లేకుండా వాళ్ళంతట వాళ్ళే చేస్తారనే దానికి ఎక్కడా చరిత్రలో దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఆశపడటం తప్పవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి, రవి గారు. ఓకే. నమస్తే.